ప్రపంచ వాణిజ్యంలో, ప్రపంచ జీడిపిలో G7 దేశాల పాత్ర బాగా తగ్గిపోతుందని, బ్రిక్స్ దేశాల పాత్ర బాగా పెరిగిపోతుందని కూడా ఆయన చెప్పారనమాట. ప్రపంచ ఉత్పత్తుల్లో చైనా, భారత్, రష్యా వాళ్ళ వాటా పెరిగిపోతుంది. బ్రిక్స్ వాటా ప్రపంచ ఉత్పత్తుల్లో 35% ఉంది. G7 వాటా కేవలం 28% మాత్రమే ఉంది. మనకు తెలుసు G7 దేశాలంటే ప్రపంచంలో చాలా ఇండస్ట్రియలైజ్ కంట్రీస్ అన్నమాట. అమెరికా భారతదేశంతో పెట్టుకోవడం వల్ల అమెరికాకే నష్టం అని చెప్పి అర్థం వచ్చినట్లు ఆయన చెప్పారనమాట. దీనికి సంబంధించి భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, డిస్కౌంటెడ్ రేట్లో ఆయిల్ కొనుక్కుంటుంది. దీనివల్ల రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేయగలుగుతుంది. ఇండియా చాలా డబ్బులు ఈ ఆయిల్ కొనుక్కుని రష్యాకి ఇస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అభియోగం అన్నమాట. అయితే ఇప్పుడు రష్యా కూడా తన ఎనర్జీ పార్ట్నర్స్ ను డైవర్సిఫై చేసుకుంటుంది. భారతదేశం లాంటి దేశాలకి రష్యా ఎనర్జీ అమ్ముతుంది అనమాట. అయితే ఇప్పుడు రష్యా కూడా తన ఎనర్జీ పార్ట్నర్స్ ను డైవర్సిఫై చేసుకుంటుంది. రష్యా కూడా కొత్త పార్ట్నర్స్ కి ఎనర్జీ అమ్మాలని ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాలపైన, ఇండియా, రష్యా ఇలాంటి దేశాలపైన చేసే ఒత్తిడి వల్ల అమెరికాకే నష్టం జరుగుద్ది, ఇండియాకి రష్యాకి నష్టం జరగదు. ఇన్ఫాక్ట్ మనకు కొత్త అవకాశం దొరికింది, కొత్త పార్ట్నర్స్ ఎత్తుకునే అవకాశం దొరికింది అని అర్థం వచ్చినట్లు రిచర్డ్ వోల్ఫ్ అనే ఎకానమిస్ట్ చెప్పుకొచ్చారనమాట. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన వేసే టారిఫ్ల వల్ల బ్రిక్స్ చాలా స్ట్రాంగ్ అవుతుంది, బ్రిక్స్ కూటమి చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారనమాట.